నమస్తే సార్. మేడం నమస్తే, గుడ్ మార్నింగ్ సార్, ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ ఎవరికైతే ఫండింగ్ ఉండదో ఎక్కడ ఇస్తారు, అసలు ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, మనము అవైలబిలిటీస్ ఏంటి అన్న విషయం తెలియదు. సో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళందరికీ అది మేజర్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. మనం అసలు ఫండింగ్ అనేది లేకపోతే చాలా కష్టం, అసలు స్టెప్పే వేయలేము. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా నీడ్. సో దానికి ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ప్రాసెస్ ఉంది అంటారా? చాలా మందికి దానిపైన నాలెడ్జ్ ఉండదు. ఒకసారి దానికి సంబంధించి ఏమైనా జనరల్గా ఈ బిజినెస్ స్టార్టప్లోని మనకి ఆల్మోస్ట్ 14 టైప్ ఆఫ్ ఫండింగ్స్ ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు, మోర్ దెన్ 14 టైప్ ఆఫ్ ఫండింగ్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ అండ్ ప్రైమరీ ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది ఏంజల్ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ స్టార్టప్ కల్చర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ టర్మినాలజీస్ చాలా చక్కగా తెలుస్తాయి. ఏంజల్స్ ఏంటి, వీసీస్ ఏంటి, సిరీస్ ఆఫ్ ఫండింగ్స్ ఏంటి, క్రౌడ్ ఫండింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ బాగా తెలుస్తాయి. అయితే ఫస్ట్ మీరు అడిగిన దాని ప్రకారం ప్రైమరీగా మనకి కావాల్సింది ఏంజల్ ఫండింగ్ లేదా ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే యూజువల్గా ఏంజల్ అంటే అర్థం ఏంటి, క్రిస్టియానిటీలో మనం చూసుకుంటే దేవదూత. సింపుల్గా ఏంజల్ అంటే అంతకన్నా ఇంకేం కాదు. అంటే మనకి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఎవరైతే ఫస్ట్ మనకి సహాయం చేస్తాడో అతన్ని ఏంజల్ ఇన్వెస్టర్ అంటారు. సో ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఇక్కడ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు ఏదో ఒక ఫ్యాషన్ బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఒక 1 CR ఫండింగ్ కావాలి. నేను నా కంపెనీ తరపు నుంచి కాకుండా నా పర్సనల్ అకౌంట్ నుంచి, నా ఓన్ సేవింగ్స్ నుంచి మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక నేను మీకు ఏంజల్ ఇన్వెస్టర్ అవుతాను. అంటే ఇక్కడ కంపెనీస్ ఏమీ ఇన్వాల్వ్ అవ్వవు. ఓన్లీ పర్సనల్గా ఎవరైనా సరే వేరే కంపెనీలో ప్రైమరీగా బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఎవరైతే ప్రైమరీగా డబ్బులు పెడతారో దాన్ని ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇవాళ ఇండియాలోని చాలామంది స్పోర్ట్స్ స్టార్స్, క్రికెటర్సు, మూవీ సెలబ్రిటీసు, బయట పొలిటీషియన్స్ కానీ, లేదంటే ఆల్రెడీ కొన్ని కంపెనీలకి సీఈఓలుగా పనిచేస్తున్న పెద్ద పెద్ద ఆంటర్ప్రినర్స్ కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్గా ఉన్నారు. అంటే కొత్త స్టార్టప్స్ ఎవరు మొదలుపెట్టినా సరే వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు పెడతారు వాళ్ళ కంపెనీలో. రతన్ టాటా గారు చాలా పెద్ద ఏంజల్ ఇన్వెస్టర్ ఇండియాలో. ఆల్మోస్ట్ 230-250 స్టార్టప్స్కి ఆయన 1 CR 5 CR ఫండింగ్స్ విడివిడిగా చేశారు ఆయన పర్సనల్ అకౌంట్స్ నుంచి. సో వెరీ గుడ్ ఏంజల్ ఇన్వెస్టర్. అలా చాలామంది ఉన్నారు. అమన్ గుప్తా కానీ, కునాల్ షా కానీ, క్రెడ్ ఫౌండర్, లేదంటే జొమాటో ఫౌండర్ దీపేంద్ర గోయల్ కానీ, వీళ్ళందరూ కూడా ఏంజల్ ఇన్వెస్టర్సే. మనకి ఆంధ్రాలో బాగా పాపులర్ అయిన మొబైల్ యాప్ రెడ్ బస్ ఫౌండర్ కూడా ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్గానే పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు చిన్న ఐడియాలకి 1 CR 5 CR 50 lakhs 10 CR డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ మోడల్, వీళ్ళ కెపాసిటీని బట్టి. ఎందుకంటే వెరిఫై చేసుకుంటారు ప్రాజెక్ట్కి ఎంతవరకు వాల్యుయేషన్ ఉంది, మనం పెట్టొచ్చా పెట్టకూడదా, పెడితే ఎన్నాళ్ళు నేను ఆ కంపెనీలో ఉంటాను, తిరిగి నాకు రిటర్న్స్ ఎలా ఇస్తారు, ఐదర్ అప్పుగా కానీ లేదా కంపెనీలో ఉన్నంతకాలం ఈక్విటీ కానీ, రెండు రకాలుగానే ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు మీ కంపెనీలో నేను 1 CR ఇన్వెస్ట్ చేశాను, నాకు 1% యాన్యువల్లీ 12%కో 24%కో ఏదో ఒక వడ్డీలో తిరిగి నాకు 1 CR 24% తిరిగి పే చేసేస్తారు నాకు. అది 1 year 2 years 3 years అనేది ముందు అగ్రిమెంట్ రాసుకుంటాం. లేదు, మీరు నేను పెట్టిన అమౌంట్ ఏది నాకు తిరిగి పే చేయరు, కానీ నేను పెట్టిన అమౌంట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ మీ బిజినెస్లో నాకు వస్తున్నాయి. ఒక 5 years 6 years ఒక లాకిన్ పీరియడ్ రాసుకొని ఈ 5 yearsలో కంపెనీలో ఎన్ని ప్రాఫిట్స్ వస్తే అన్ని ప్రాఫిట్స్ తీసుకొని ఒక సెర్టైన్ టైం తర్వాత నేను ఎగ్జిట్ అయిపోతాను. దీన్ని ఫస్ట్ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే లాంగ్ రన్ ఉండడు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్. స్టార్ట్ చేయడానికి బాగా పనికొస్తారు, ఐదర్ అప్ రూపంలో అయినా ఇస్తారు, లేదా స్టేక్ ఈక్విటీ రూపంలో అయినా కంపెనీ నుంచి తిరిగి ప్రాఫిట్స్ తీసుకుంటారు. ఒక 1 year 2 year 3 years గ్రేస్ పీరియడ్ పెట్టుకుంటారు, లాకిన్ పీరియడ్ అంటారు దాన్ని. అంటే మినిమం అన్నాళ్ళు కంపల్సరీగా ఉండాలి. ఈ నాళ్ళలో ఎంత ప్రాఫిట్స్ వస్తే అంత ప్రాఫిట్ షేర్ చేయొచ్చు. లేదు, మీ ప్రాఫిట్తో నాకు సంబంధం లేదు, నేను మీకు 1 CR ఇచ్చాను, నెలకి 2 లక్షల రూపాయలు వడ్డీ చెప్పిన, ఏడాదికి 24 lakhs, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అసలు వడ్డీ 2 పే చేసేయాలి తిరిగి నాకు. దీన్ని ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. బిజినెస్లో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంజల్ ఇన్వెస్టర్. వాళ్ళ స్టార్టప్ కంపెనీలు అందరూ ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళకి ఇన్ని కోట్ల ఫండింగ్ ఎలా వస్తుంది. వీడు ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకోగానే ఎవరు 500 కోట్లు 1000 కోట్లు ఫండింగ్ చేయరండి. ముందు ఆ 20 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు 5 కోట్ల రూపాయలు ఎవరైనా ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటే ముందు వాళ్ళు ఐడియాని నమ్మి డబ్బులు పెడతారు. తిరిగి వాళ్ళకి అప్పైనా రీపే చేయాలి, లేదా కంపెనీలో స్టేక్ అయినా ఇవ్వాలి. ఒక 2 years 3 years 5 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా ఎప్పుడైతే ముందు ఏంజల్ ఇన్వెస్టర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడో అందరి కళ్ళు కంపెనీ మీద పడతాయి. ఇప్పుడు చూడండి, రతన్ టాటా గారు కంపెనీ మీద 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. రతన్ టాటా తెలివి తక్కువైనా ఏం కాదు కదా. సో అందరూ ఆలోచిస్తారు, ఓకే రతన్ టాటా గారు పెట్టారంటే మనం కూడా పెట్టవచ్చు, కంపెనీలో ఎంతో కొంత డెప్త్ ఉంటుంది, ఏదో రకంగా మనం సేల్స్ పెంచవచ్చు, దాని నుంచి కంపెనీ నుంచి రిటర్న్స్ తీసుకోవచ్చు అనే ఆలోచన అందరికీ వస్తుంది. అందుకు చాలా స్టార్టప్ కంపెనీలు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తూ ఉంటాయి. సార్, మీరు అన్నట్టుగానే ఏంజల్ ఇన్వెస్టర్ అనేది మనకు తెలియదు. ఫస్ట్ మన మీద నమ్మకం ఉండాలి, మన ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండాలి, సేల్స్ ఎలా ఉంటాయో తెలియాలి.
ఆ పర్సన్ ఎవరైతే ఓకే ఇప్పుడు రతన్ టాటా అని మీరు అంటున్నారు, ఇంకా కొంచెం తక్కువగా మనం చూసుకుంటే ఏ విధంగా పిక్ చేసుకోవచ్చు అంటారు, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? చాలా మంచి ప్రాసెస్ అడిగారు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ గురించి బాగా చెప్పా. ఏంజల్ ఇన్వెస్టర్ అంటే ఇప్పుడు రతన్ టాటా పెడతారు, నాగార్జున పెడతాడు, మహేష్ బాబు పెడతాడు, ప్రియాంక చోప్రా పెడుతుంది, విరాట్ కోహ్లీ పెడుతున్నారు, బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఫౌండర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కొత్త కొత్త కంపెనీలో. వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? మనకి ఇండియాలో ఏంజల్స్ నెట్వర్క్ అని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఒక 10-15 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇండియాలో. మీరు గూగుల్కి వెళ్ళి సింపుల్గా ఏంజల్ నెట్వర్క్ అని కొడితే మీకు 10-15 వెబ్సైట్స్, మొబైల్ యాప్స్ కనిపిస్తాయి. ఈ సో కాల్డ్ ఏంజల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ కంపెనీల్లో ఉంటారు, రిజిస్టర్ అయి ఉంటారు. అక్కడికి చాలా స్టార్టప్ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. సో వచ్చిన దాన్ని బట్టి ఏంజల్ ఇన్వెస్టర్స్ పిక్ చేసుకుంటారు. ఈ ఐడియా బాగుందా, ఈ ఐడియా బాగుందా, ఈ ఐడియా బాగుందా. ముందు పిక్ చేసుకున్న తర్వాత వాళ్ళని పిలిపించి వీళ్ళు అన్ని రకాలుగా స్క్రూటినీ చేసుకొని మోడల్ వ్యాలిడ్గా ఉంది అనుకుంటే డబ్బులు పెడతారు. లేదు వీళ్ళకి క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్గా ఉంది, అంత వైబుల్ మోడల్ కాదు అనిపించింది అనుకోండి, ఆ ఫైల్ని పక్కన పెడతారు. ఇలాగ ఏంజల్స్ నెట్వర్క్లో కొన్ని లక్షల మంది ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇన్వెస్టర్సే లక్షల మంది ఉంటారంటే ఫైల్స్ ఎన్ని వస్తాయో ఆలోచించండి, కోట్లలో వస్తాయి. ఇలా మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ని ఇనీషియల్గా కనెక్ట్ అవుదాం అనుకుంటే జాయిన్ ఇన్ ఏంజల్ నెట్వర్క్స్. ప్రతి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి సిటీస్లో రెగ్యులర్గా ఏంజల్ సమిట్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు yourstory.com అనే వెబ్సైట్ ఉంది. వాళ్ళు రెగ్యులర్గా చాలా రకాల స్టార్టప్స్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ మోడల్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ముంబైలోని, బెంగళూరులోని ఈవెంట్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు స్టార్టప్ ఇండియా ఉంది, వాళ్ళు ఎవ్రీ 3 monthsకి కొత్త ఈవెంట్స్ బిజినెస్ రిలేటెడ్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. మహీంద్రా గ్రూప్స్ ఉంది. మహీంద్రా గ్రూప్స్ కూడా ఏంజల్ ఇన్వెస్ట్మెంట్లో చాలా మంచి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. మనకి తెలియకుండానే బ్యాక్ ఎండ్లోని చాలామంది పెద్దవాళ్ళు స్టార్టప్స్కి సపోర్ట్ చేస్తారు. చేయబట్టే ఈ కంపెనీలు నోటి పుట్టుకొస్తున్నాయి. మనం ఎప్పుడైతే ఏంజల్ నెట్వర్క్లో కనుక, దీనికి ఆల్మోస్ట్ 15-20 వెబ్సైట్స్ ఉన్నాయి ఇండియాలో ఏంజల్ నెట్వర్క్స్. అందులో ఓపెన్ చేసి అప్లై చేసి మన అప్లికేషన్ ఫామ్ కనుక వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు ప్రాజెక్ట్ ఎంతవరకు బాగుంది బాగోలేదని. దీన్ని బట్టి ఏంజల్స్ రెగ్యులర్గా ఈవెంట్స్, మీటింగ్స్, సమిట్స్ అవుతూ ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళి ఒక్కొక్కరితో మాన్యువల్గా మాట్లాడుతున్న కొద్దీ కొత్త ఇన్వెస్టర్స్ మీకు దొరుకుతూ ఉంటారు. అంటే సార్ చాలామందికి ప్రాసెస్ తెలియదు, అండ్ మీరు అన్నట్టుగానే ఏ విధంగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు, ఆ పాయింట్స్ అనేవి చాలా ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరికైతే బిజినెస్ ఐడియాస్ ఉంటూ ఉంటాయో, ఎవరైతే మార్కెట్లో పెద్దగా లాంచ్ అవుదాం అనుకుంటూ ఉంటారో, ఎందుకంటే ప్రోడక్ట్ బాగుంటుంది, ఐడియాస్ బాగుంటాయి, కానీ పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఉండరు. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఉన్న ఐడియాస్ కానివ్వండి, లేకపోతే కౌన్సిలింగ్ కానివ్వండి, లేదు అంటే సజెషన్స్ కానివ్వండి, లేదంటే మెంటరింగ్ కానివ్వండి, ఏ విధంగా చూసుకుని మన వర్క్ షాప్స్ కానివ్వండి, మీ హెల్ప్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి దాని గురించి. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామందికి ఉండే డౌట్స్, కన్ఫ్యూషన్స్ అన్లిమిటెడ్ అండి. లిమిటెడ్గా కాదు, అన్లిమిటెడ్. కొంతమంది ఎలా ఉంటారంటే లేదండి అది నేను చేయలేను, లేదండి అది మనకు వర్కౌట్ అవ్వదు, అయ్యండి మొదలు పెడితే ఇలా సేల్స్ అవుతాయి అంటారా, అదేనండి ఇలా చేస్తే ఆల్రెడీ ఇంకోటి చేస్తున్నాడండి మనం క్లిక్ అవుతామంటారా. ఇలాంటి డౌట్స్, కన్ఫ్యూషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాటికి బిజినెస్లో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయండి. మార్కెట్లో ఒకడు ఉన్నాడని మనం ఆగాల్సిన పని లేదు. మనం స్టార్ట్ చేసాం, రేపు మన కాంపిటీటర్ ఇంకోటి వస్తే మనం మూసేస్తాం ఏంటి వాడి కోసం బిజినెస్. ఒకడు ఉన్నాడని చెప్పి ఇంకోటి రాకూడదు అన్న రూల్ ఎక్కడా లేదు. ఇలాగా ఒక బిజినెస్కి వచ్చేసరికి కొన్ని లక్షల కాన్సెప్ట్స్ ఉంటాయి స్టార్ట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి, కాంపిటీషన్ తట్టుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, మార్కెట్ వాల్యుయేషన్కి, కంపెనీని సేల్ చేయడానికి, ప్రాఫిట్స్ తీయడానికి, రిటర్న్స్కి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఈ బిజినెస్ గురించి ఇంత క్రిస్ప్గా మాట్లాడాలి అంటే మనకి సింగిల్ సిట్టింగ్లోనో లేదా 5 minutesలోనో 10 minutesలోనో ఏదో ఒక 1 day మాట్లాడితేనో అయిపోదండి. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రెగ్యులర్గా పర్సన్ని మెంటర్ చేసి, మానిటర్ చేసి ప్రాపర్గా ట్యూన్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఒక అపాయింట్మెంట్ వచ్చింది నెల్లూరు నుంచి. షీజ్ ఏ హోమ్ మేకర్. ఇంటి దగ్గర నుంచి నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసి ఇస్తున్నారు. చేసేటప్పుడు వీళ్ళ బిజినెస్ ఎలా ఉందంటే మనతో అయ్యేసరికి ఒక 25 kgs 30 kgs లిమిటెడ్గా అలా ప్రాసెస్ చేస్తున్నారు. వన్స్ మన దగ్గరికి అపాయింట్మెంట్కి వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ చెప్పాం, వాళ్ళు ఫాలో అయ్యారు. చెప్పడంలో ఏం ఉపయోగం లేదు. ఎప్పుడైతే వాళ్ళు అక్యురేట్గా ఫాలో అవుతారో అప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది. నా ఒక హాస్టల్ నుంచి ఎవ్రీ మంత్ కూడా ఒక 300 kgs 200 kgs వెజ్, నాన్ వెజ్ పికిల్స్ ఎవ్రీ మంత్ ఆర్డర్ వచ్చింది వాళ్ళకి. సో ఒక మంత్కి చూడండి 500 kgs పికిల్ ఇంటి దగ్గర ఉండే హోమ్ మేకర్ సెల్ చేసుకోవడానికి ఆపర్చునిటీ దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సిన పర్సన్ ఎవరు, ప్రాసెస్ ఏంటి, కమిట్మెంట్స్ ఏంటి, టేస్ట్, క్వాలిటీ, ప్యాకేజింగ్, డెలివరీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే స్ట్రీమ్ లైన్ చేసుకుంటామో ఒక మోడల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది ఒక చిన్న కేస్ స్టడీ.
ఇలాంటివి ఒక 30-40 దాకా ఉన్నాయి కేస్ స్టడీస్. అయితే ఇవి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే బిజినెస్ చేసేటప్పుడు అన్నీ మనకి తెలుసు అని అనుకోలేం. ఈవెన్ నాకు కూడా కొన్ని తెలియని విషయాల్ని బుక్స్ ద్వారా కానీ కొంతమంది బిజినెస్ పర్సన్స్ ద్వారా కానీ నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ప్రపంచంలో అన్నీ తెలిసిన వాడు ఎవడుండో, ఒక్కొక్కసారి ఒక మాట సాయం అవసరం అవుతుంది. మనం అంత రైట్ ట్రాక్లోనే ఉన్నాం, మనకు తెలియకుండా ఏదో మిస్టేక్ చేయొచ్చు. చేసేటప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. సో ఎవరైనా బిజినెసెస్ లేదా స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ మొదలు పెట్టేసినా సరే, ఎక్కడైతే మీరు స్టక్ అవుతున్నారు, మీకు ఐడియా కావాలి లేదా మెంటరింగ్ కావాలి, యూ కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ 2 రకాలుగానే జరుగుతుంది. లేదు బిజినెస్ గురించి ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నారు, యూ కెన్ కమ్ ఫర్ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఆల్సో. మనం ఒక 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఆ వర్క్షాప్కి ఎవరు అటెండ్ అయినా సరే బిజినెస్ గురించి స్టార్టప్స్ గురించి కొంత క్లారిటీ వస్తుంది. మూడోది, మీరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు లేదా స్టార్ట్ చేయబోతున్నారు, మిమ్మల్ని రెగ్యులర్గా గైడ్ చేసేవాళ్ళు, మానిటర్ చేసేవాళ్ళు కావాలి. సో ఎవ్రీ మంత్ కూడా మనం వాళ్ళని మెంటర్ చేసి వీక్లీ రివ్యూ మీటింగ్స్ పెట్టి టార్గెట్స్ ఎక్కడ మిస్ అవుతున్నారు, లేదా బాగా చేస్తే ఇంకా బెటర్గా ఎలా పర్ఫామ్ చేసుకోవాలి, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, వేరే పీపుల్తో నెట్వర్క్ చేసుకొని ఇంకా సేల్స్ ఎలా పెంచుకోవాలి, అలా ఎవ్రీ వీక్ రివ్యూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళ బిజినెస్ని మనం పర్సనల్గా మానిటర్ చేస్తాం. దీన్ని మెంటరింగ్ సర్వీస్ అంటారు. సో యూ కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్స్, బిజినెస్ ఐడియాస్, ట్రైనింగ్ ఆర్ వర్క్షాప్ ప్రోగ్రామ్స్ అండ్ మెంటరింగ్ సర్వీసెస్. ఈ 4గిట్లో ఏ ఆపర్చునిటీ మీరు ఎదురు చూసినా సరే వీఆర్ రెడీ టు గివ్ యూ ద సపోర్ట్. అండ్ ఇందాక మనం చెప్పినట్టు ఈ ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ లోన్స్, ఇవి కూడా ప్రాజెక్ట్ బాగుంది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ లోన్స్ కూడా మనం చేయించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు చాలామంది ఐడియా బాగుంటుంది, కొంతమంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు సార్. ఎలా అంటే మనం పెట్టిన దానికి ఇంతవరకు వస్తుంది చాలని సాటిస్ఫై అయిపోయి ఎక్కడో ఉండాల్సిన బిజినెస్ని కూడా ఆ ఇంటి వరకు, ఆ ఏరియా వరకు పరిమితం చేస్తూ ఉంటారు. చూసే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు కదంటే వాళ్ళకి ఆ ధైర్యం సరిపోదు. మార్కెట్లోకి వెళ్తే నిలబడదనో లేదంటే ఆల్రెడీ అక్కడ ఉందనో ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా సజెషన్ అనేది ఉంటూ ఉంటుంది అండ్ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం బాగుంటుంది. అండ్ చాలామంది మనం రివ్యూస్ చూసాం, ఎంతోమంది నేను చూసున్నాను, మన దాకా వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంతోమంది వినున్నాను, వాళ్ళందరికీ చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షా గారు. హ్యావ్ ఎ గుడ్ డే.